ఒకప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో అడిగి అమ్మ సెలెక్ట్ చేస్తేనే గానీ వేసుకునేది కాదు. ఇప్పుడు సొంత నిర్ణయాలు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు అమ్మ జడేస్తేనే గానీ అయ్యేది కాదు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, అన్నీ నేర్చేసుకున్నారు. అమ్మా నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను, బాయ్. ఒకప్పుడు అమ్మ లేకపోతే అడుగు కూడా బయట పెట్టేది కాదు. ఇప్పుడు నా అవసరం తీరిపోయినట్టుందిలే. అమ్మని అడగకుండా ప్రతిదీ నేనే చేసుకుంటున్నానని బాధపడుతుంది కదా, ఒకసారి అడుగుదాం. అమ్మా ఈ రెండిట్లో ఏ టాప్ వేసుకోను? గాడిదలాగా ఎదిగావు, ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా అమ్మే చెప్పాలా? అమ్మా నాకు కొంచెం జడేవా? దేవుడు నాకు 10 కాళ్ళు 10 చేతులు ఇచ్చాడు, మరి ఇంట్లో పనులే కాకుండా నీకెంత పనులు కూడా నేను చేస్తాను. అమ్మ నేను బయటకు వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా రా. అన్ని వేళ అమ్మ వెనక ఉండాలంటే అవుతుందేంటి? స్వతంత్రంగా వెళ్ళడం నేర్చుకో. అయినా నాకు సీరియల్ టైం అవుతుంది. అమ్మను మించి దైవం ఉన్నదా? అమ్మా నాకు ఒక కుక్క పిల్ల కావాలి. ఇంట్లో నిన్నే పెంచలేకపోతున్నాను, మళ్ళీ నీతో పాటు కుక్కను కూడా పెంచాలా? ఇప్పుడు నీ డైలాగ్ నీకే తిరిగి కొడతాను చూడు. రేపు పొద్దున మొగుడింటికి వెళ్ళాక నాకు ఇష్టం వచ్చినట్టు కుక్కని పెంచుకుంటాను. మన మాట తూటాలా తగిలినట్టుంది, ఒక్క దెబ్బకి భయపడి జంప్. గో టు హెల్. అమ్మో అమ్మో, నీకు ఇప్పటి నుంచే అత్తారిల్లు మీద ధ్యాస మళ్ళిందంటే నువ్వు నా ఇంట్లో ఉండొద్దమ్మా. వెళ్ళి నీ అత్తారిల్లు ఇప్పటి నుంచే వెతుక్కో. నేనేదో తిన్నదరకు సరదాగా అన్నానమ్మా, ఆయన నువ్వు కూడా నన్ను ఇప్పుడు అలాగే అంటావు కదా. నేనంటే నువ్వు కూడా అంటావా? నీకు నాకు తేడా లేదా? ప్లీజ్ అమ్మా ఇంకెప్పుడు అలాగ అన్నమ్మా. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, లోపలికి రా. థ్యాంక్స్ అమ్మా. ఆ లగేజ్ బ్యాగ్ ఎవడు తీసుకొస్తాడే? రేపు పొద్దున్న మొగుడింటికి వెళ్ళాక. అమ్మను మించి దైవం ఉన్నదా? అమ్మా ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నానమ్మా. రీల్సా? నేను కూడా చూస్తా. మన ఇంట్లో ఏ పూజ చేసుకున్నా వ్రతం చేసుకున్నా మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలి అన్నా, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, తరచూ గొడవలు అవడం. ఈ ఫోన్ పక్కన పెట్టమ్మా, కాసేపు నాతో ఏదైనా కొంచెం మాట్లాడు. మాట్లాడడం అంటే గుర్తొచ్చింది, శనివారం పూట నూనె అది తేకు, శని చుట్టుకుంటది. సాయంత్రం పూట దీపాలు ఎట్టాక ఎవరైనా వచ్చి ఉప్పు చింతపండు అదే అడిగితే ఇవ్వకు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో ఇంట్లో నుంచి ఇవ్వకూడదు, ద్వారబంధం అవతలకి వెళ్ళి ఇవ్వాలి. ఆవునైతే 5 దీపాలు పెడితే. నిన్ను మాట్లాడమని చూడు, నాకు బుర్ర లేదు, ఏటి గోలా? ఇలాంటివన్నీ పాటించకపోతే రేపు పొద్దున్న మొగుడింటికి వెళ్ళాక. నమస్తే ఆంటీ గారు, ఇప్పుడే వచ్చాను. పెద్దలంటే ఎంత మర్యాదమ్మా నీకు, చూసి నేర్చుకోవే. అప్పుడప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలో మా అమ్మాయికి కొంచెం నేర్పించమ్మా. సరే ఆంటీ, నేను ఇంక వెళ్తాను. అసలు నువ్వు ఒక తల్లివేనా? నీ కూతురు ముందు వేరే అమ్మాయిని పొగుడతావా? ఒక్కసారి మొన్న ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. అమ్మా కూర ఎవరిచ్చారు? పక్కింటి ఆంటీ ఇచ్చారమ్మా. అందుకే ఇంత బాగుంది. ఖాళీ దొరికిన టైంలో అలా సీరియల్స్ చూసుకోకుండా పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి కొంచెం వంటలు ఎలా చేయాలో నేర్చుకో. నీ ముందు వేరే ఆంటీని పొగడానని నా ముందు నా ఫ్రెండ్ని పొగుడతావా? అదేదో పక్కింటి ఆంటీని పొగిడితే నీకు జల్సీ అని చెప్పొచ్చు కదా. పక్కనోడికి మనం అంటే తెలియాలంటే మాటల్లో చెప్పకూడదు, చేతల్లో చూపించాలి. అందుకే నా మంట నీకంటించాను. కాలిందా? అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి పొయ్యి మీద పాలు పెట్టాను, కొంచెం చూస్తూ ఉండు, నేను స్నానానికి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. వాటర్ తాగాలి. అమ్మొచ్చేలోపు క్లీన్ చేసేయాలి. ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాను, వాటర్ తాగుదామని వెళ్ళొచ్చేసరికి పొంగిపోయాయి. నీ కాకమ్మ కబుర్లు నా దగ్గర కాదు, ఇంకెవరికైనా చెప్పు. అమ్మా నేను నిజం చెప్తున్నానమ్మా. ఇల్లు కూడవడం రాదు, అంట్లు కడగడం రాదు, వంట చేయడం రాదు, కనీసం పాలు పొంగకుండా చూసుకోవడం కూడా రాదు. రేపు అత్తారింటికి వెళ్ళాక ఏం వెలగ పెడతావో ఏంటో. అమ్మా పొంగిపోయింది పాలే, ఎవరినో మటర్ చేసినట్టు అలా తిడతావేంటి? తల్లిలన్నాక తిడతారు, పిల్లలన్నాక పడాలి, అది సృష్టి ధర్మం. అమ్మను మించి దైవం ఉన్నదా? సారీ అమ్మా, చూసుకోలేదు. అన్ని చేసి పెట్టేదాన్ని నేను ఉండగా నువ్వెందుకు చూసుకుంటావులే అమ్మా.
రేపు పొద్దున్న మొగుడింటికి వెళ్ళాక మీ అమ్మ బాబు ఇదే మప్పెరగల అని మమ్మల్ని అంటారు. ఛీ! 1 hour later. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావే నువ్వు? పనిచేసే దగ్గర నీళ్ళు పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ వల్ల నీళ్ళపై. హలో హలో, ఇందాక నేను నీళ్ళం పని కాబట్టి నువ్వు నన్ను తిట్టావు, ఇప్పుడు నీ వల్ల నీళ్ళు కాబట్టి నేను తిట్టాలి. అసలు నువ్వెవరే నన్ను తిట్టడానికి? నీకేం అధికారం ఉందని నన్ను తిడతావు? నిన్ను నేను కన్నానా, నన్ను నువ్వు కన్నావా? దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే తప్పు వాళ్ళ వల్ల జరిగినా మన వల్ల జరిగినా తిట్లు మాత్రం మనకే. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా. ఏదో తేడాగా ఉంది. ఏంటే మీ అమ్మ గట్టి గట్టిగా సౌండ్లు చేస్తుంది? నాకెందుకో మా అమ్మ గట్టి గట్టిగా సౌండ్లు చేస్తున్నట్లేదు, వచ్చి పని చెయ్యు అని నాకు ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నట్టుంది. పట్టుకో, మనం తర్వాత ఆడుకుందాం, బాయ్. అమ్మా, ఏమైనా హెల్ప్ చేయనా? ఇందాక నుంచి పిలిస్తే ఇప్పుడే రావడం? పిలిచావా? నా పిల్లకే ఉంటది. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా. అమ్మ, షాప్కి వెళ్ళి ఏం తీసుకురావాలి? 1/2 కేజీ మినప్పప్పు, ధూప్ స్టిక్, ఒత్తుల ప్యాకెట్లు, 2 అగ్గిపెట్లు, ఇంకంతే. అవి తీసుకొచ్చే. ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా, మళ్ళీ 10 సార్లు తిరగలేను. నాకేమన్నా నీలా మతిమారి పడుకున్నావా 10 సార్లు చెప్పడానికి? ఇదిగో 10 రూపాయల పలుకులు కూడా తీసుకురా అమ్మా. శనగపిండి కూడా తీసుకొచ్చి అమ్మా. అమ్మా 5 రూపాయల అల్లం కూడా తీసుకొచ్చి అమ్మా. అన్ని ఒకసారి చెప్పొచ్చు కదా, బయటకు వచ్చి కరుస్తావేంటి? నాకేం వినిపించట్లేదు, తీసుకొచ్చి అమ్మా, తీసుకొచ్చి. కరివేపాకు మర్చిపోయినట్టున్నానే. మళ్ళీ వస్తుంది, ఇంకేం గుర్తొచ్చిందో? వెళ్ళిపోయినట్టుందే పాప. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా. పండగ వస్తుంది కదా, పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు. ఆన్లైన్ లో ఎందుకమ్మా, పక్కనే బజార్ ఉంది కదా, వెళ్తే చేసుకుందాం. ఎప్పుడు ఒకేలా ఉండిపోతామా? డెవలప్ అవ్వద్దా? ఫోన్ లో ఆర్డర్ పెట్టుకుంటా అదో ప్రెస్టేజీ. సరే, నీకేం కావాలో చెప్పు, ఆర్డర్ పెడతాను. ఆవు నెయ్యి ఒక 50 రూపాయలది, గేదె నెయ్యి ఒక 50 రూపాయలది, పసుపు, కుంకుమ, సాంబ్రాణి, ఒత్తుల ప్యాకెట్, కొబ్బరికాయ అట్టుపళ్ళు, 10 రూపాయల నిమ్మకాయలు. ఆర్డర్ పెట్టేశానమ్మా, 2 రోజుల్లో వచ్చేస్తాయి. సాయంత్రం కల్లా రావా? ఇప్పుడు పెడితే 2 రోజుల తర్వాత వస్తాయి. మరి ఆ ముక్క నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. అయినా సంకలో మేకపిల్ల పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు పక్కనే బజార్ పెట్టుకొని ఈ ఆన్లైన్ లో షాపింగ్ ఏంటో. ఫోన్ లో ఆర్డర్లు అంట, ప్రెస్టేజ్ కి ఏం తక్కువ లేదు. ఎవరి దగ్గర నుంచి వచ్చాయి బుద్ధులు? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఇదే మంచి టైం, అమ్మింటికి తిరిగి వచ్చేసరికి పనులన్నీ చేసేసి మార్కులు కొట్టేయాలి. 2 hours later. షబా, చాలా అలసిపోయాను. ఏం చేసావేంటి? ఇల్లు తుడిచాను, తడిగుడ్లు పెట్టాను, గిన్నెలు తోమాను, ఉల్లిపాయలు కోసాను. మరి బట్టలు మడత పెట్టావా? లేదమ్మా, మర్చిపోయాను. నాకు తెలిసే మర్చిపోతావని. ఎప్పుడు సగం సగం పనులే కదా తమరు చేసేది. నువ్వు చెప్పకుండా ఇన్ని పనులు చేశాను, అవన్నీ పక్కన పెట్టి చేయలేని పనికి తిడతావేంటమ్మా? రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక మీ అమ్మ ఇలా సగం సగం పనులే మప్పిందని నన్ను అంటారు. నీ వయసులో ఉన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇలాగే తిట్టేది. ఇప్పుడు నేను ఆ కోపం నీ మీద చూపించలేదనుకో, తిట్లు బ్యాలెన్స్ ఉండిపోతాయి. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా. అమ్మ, ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? టైం 7 కదా అయ్యింది. ఏమో అమ్మ, ఈరోజు చాలా ఆకలిగా ఉంది. ఆగు, సీరియల్ అయిపోయి అన్నం పెడతాను.
A few moments later. అమ్మా సీరియల్ అయిపోయిందా? మా టీవీ సీరియల్ అయిపోయింది. జీ తెలుగు సీరియల్ అవని పెడతాను. Much later. అమ్మా ఈ టీవీ జెమినీ టీవీ ఉన్నాయి, ఆ రెండు అవని పెడతాను. 1 hour later. అమ్మయ్య, అన్ని సీరియల్ అయిపోయి. టైం 10 అవుతుంది, ఇంకా తినేసి పడుకోలేదా? నువ్వు వచ్చి పెడతానన్నావు కదమ్మా, అందుకే వెయిట్ చేస్తున్నాను. అన్నిటికీ అమ్మే ఉండాలా? అన్నం కూడా పెట్టుకొని తినలేవా? రేపొద్దున మొగడింటికి వెళ్ళాక అంత దూరం వెళ్ళకమ్మా, నేను తింటాను. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. అమ్మా, నేను చిన్న పని మీద జెరాక్స్ షాప్కి వెళ్తున్నాను. ఓటీపీ వస్తుంది, నీ ఫోన్ ఇస్తే పట్టుకెళ్తాను. ఈ పిల్ల ఈ వయసులోనే ఫోన్ పట్టుకొని తిరుగుతుందని అందరూ తప్పుగా అనుకుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి, నేను ఓటీపీ చెప్తాను. నీకు చెప్పడం రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందమ్మా. నేనేమైనా చదువురాందని అనుకున్నావా? చెప్తానెళ్ళు. A few moments later. ఓటీపీ వెళ్ళిందా? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, మా అమ్మకి కాల్ చేస్తాను. హలో అమ్మా, మన ఫోన్కి ఓటీపీ వచ్చింది, చెప్తావా? నాకు మెసేజ్ ఏం రాలేదు. రాలేదా? నువ్వు ఎందులో చూసావమ్మా? గ్రీన్ గా ఏదో బొమ్మ ఉంటది కదా, అందులో చూసాను. వాట్సాప్ మెసేజ్లో కాదమ్మా, నార్మల్ మెసేజ్లో వస్తుంది, చూడు కింద. నాకేం కనిపించట్లేదే. ఓటీపీ అని ఉంటుంది, చూడు. ఈ ఓటీపీలు ఏమైనా ఉంటే ఫోన్ నీతో పట్టుకెళ్ళాలి కానీ ఈ తల్లొప్పులు నాకెందుకే? అయినా నాకు సీరియల్ టైం అవుతుంది, ఫోన్ ఏటా? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. తెల్లవారు 9 అవుతుంది, ఇంకలేగు. ఒక్క 5 minutes అమ్మా. రేపొద్దున్న అత్తగారింటికి వెళ్ళాక ఏంటే అంత చిన్న చిన్నగా తింటున్నావు? పెద్ద పెద్ద ముద్దలు తిను. నాకు ఇలాగే అలవాటమ్మా. రేపొద్దున్న అత్తారింటికి వెళ్ళాక జుట్టాలా విరబూసుకోపోతే చక్కగా జడేసుకోవచ్చు కదా. నాకు ఇలాగే ఇష్టమమ్మా. రేపొద్దున్న అత్తారింటికి వెళ్ళాక టైం 10 అవుతుంది, ఆ ఫోన్ పక్కన పెట్టి పడుకో. ఒక 2 minutes రీల్స్ చూసి పడుకుంటామ్మా. రేపొద్దున్న అత్తారింటికి వెళ్ళాక అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. అమ్మా, ఎవరో పువ్వుల తమ్ముడు అంట ఫోన్ చేస్తున్నారు. ఇటివ్వు. హలో తమ్ముడు, సాయంత్రం ఇంటి దగ్గర ఉంటాను, పూలు తీసుకొచ్చి అమ్మా. పువ్వుల అతని నంబర్ కూడా నీ దగ్గర ఉందా అమ్మా? ఒక పూలతనే ఏంటి, కాయగూరల బాబాయ్, ఫ్రూట్స్ అంకుల్, పాల అబ్బాయి, గ్యాస్ అన్నయ్య, పచ్చళ్ళ తాత, ఇలా అందరి నంబర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరి నంబర్లు నీకెందుకమ్మా? నాకు ఇప్పుడు పువ్వులో, కాయగూరలో, పచ్చళ్ళలో అవసరమయ్యాయి అనుకో, ఫోన్ చేయగానే ఇటు నుండి వచ్చినప్పుడు తెచ్చి పెడతారు. అయినా అలా ముక్కు మొహం తెలియని వాళ్ళందరి నంబర్లు ఎక్కించుకోకూడదు. మీరు మాత్రం ఫేస్బుక్ ఫ్రెండ్, స్నాప్చాట్ చెల్లి, యూట్యూబ్ అక్క, ఇన్స్టాగ్రామ్ అన్నయ్య అని ఎక్కించుకుంటే తప్పులేదు కానీ నేను వీళ్ళందరివి ఎక్కించుకుంటే తప్పొచ్చిందా? ఎక్కడ పాయింట్ తేవాలో కాదు, ఎప్పుడు పాయింట్ లాగాలో తెలిసిన వాళ్ళే ఇండియన్ మదర్స్. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. ఎందుకే ఈ మధ్య అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? ఏం చెప్పమంటావురా, మా అమ్మ టార్చర్ భరించలేకపోతున్నాను. ఎప్పుడూ వెళ్లాల్సిన అత్తారింటి కోసం రేపొద్దున మొగుడింటికి వెళ్ళాక అని ఇప్పటి నుంచి నా బుర్ర తినేస్తుంది. అయినా మీ అబ్బాయిలకే బెటర్ రా, మా అమ్మాయిలా ఇలా మాటలు పడాల్సిన అవసరమే లేదు. అయినా మీ అమ్మలు మిమ్మల్ని ఏమనరు కూడా. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, మాస్పన్ బట్టలు వదిలేయద్దని. తీసి పక్కన పెట్టు. తర్వాత తీస్తానులే అమ్మా, ఇప్పుడు ఎందుకంత కంగారు? రేపు పొద్దున పెళ్ళం వచ్చాక ఏంటే వెళ్ళిపోతున్నావు? ప్రతి దగ్గర ఒక్కటే డైలాగ్ వినాలంటే ఈ గుండె తట్టుకోలేదురా. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు మాత్రమే చూసి ఆనందించకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకొక నలుగురికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగని చేస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.